హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 18లోని జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, తరగతి గది అన్వయింపు మరియు బోధనా పద్ధతులకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. అలాగే మనకి ఈ 18 మోడల్ పేపర్ సంబంధించినటువంటి కంటెంట్ క్లాసులు కూడా త్వరలో అప్లోడ్ చేయబడతాయి. ప్లీజ్ వాచ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. మొదటి ప్రశ్న: ప్రతి సంవత్సరం ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ 1 సెప్టెంబర్ చివరి గురువారం, ఆప్షన్ 2 సెప్టెంబర్ మొదటి సోమవారం, ఆప్షన్ 3 సెప్టెంబర్ చివరి శుక్రవారం, ఆప్షన్ 4 సెప్టెంబర్ మొదటి గురువారము. సరైన సమాధానం ఆప్షన్ 1 సెప్టెంబర్ చివరి గురువారము. నెక్స్ట్ వన్: అర్హులైన యువకులకు 2 లక్షల ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆత్మ నిర్భర్శీల్ అసోమ్ అభియాన్ పథకాన్ని ప్రారంభించింది? ఆప్షన్ 1 గుజరాత్, ఆప్షన్ 2 కేరళ, ఆప్షన్ 3 బీహార్, ఆప్షన్ 4 అస్సాం. సరైన సమాధానం ఆప్షన్ 4 అస్సాం. నెక్స్ట్ వన్: ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ 1 సునీల్ అరోరా, ఆప్షన్ 2 రాజీవ్ కుమార్, ఆప్షన్ 3 రంజిత్ కుమార్, ఆప్షన్ 4 అశోక్ లావాసా. సరైన సమాధానం ఆప్షన్ 2 రాజీవ్ కుమార్. నెక్స్ట్ వన్: కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం లోక్సభ మరియు రాష్ట్రాలు అసెంబ్లీలో మహిళలకు ఎంత శాతం సీట్లను కేటాయించారు? ఆప్షన్ 1 25%, ఆప్షన్ 2 31%, ఆప్షన్ 3 33%, ఆప్షన్ 4 50%. సరైన సమాధానం ఆప్షన్ 3 33%. నెక్స్ట్ వన్: గంగా నదిని జాతీయ నదిగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించింది? ఆప్షన్ 1 2006, ఆప్షన్ 2 2008, ఆప్షన్ 3 2010, ఆప్షన్ 4 2014. సరైన సమాధానం ఆప్షన్ 2 2008. నెక్స్ట్ వన్: దేశ ప్రజలపై నోట్ల రద్దు ప్రభావాన్ని వర్ణిస్తూ ది ఫ్లయింగ్ లోటస్ పేరుతో ప్రత్యేక గీతాన్ని ఇటీవల ఏ సంగీత దర్శకుడు రూపొందించారు? ఆప్షన్ 1 ఇళయరాజా, ఆప్షన్ 2 ఏఆర్ రెహమాన్, ఆప్షన్ 3 అను మాలిక్, ఆప్షన్ 4 హిమేష్. సరైన సమాధానం ఆప్షన్ 2 ఏఆర్ రెహమాన్. నెక్స్ట్ వన్: సెప్టెంబర్ 2023లో G77 ప్లస్ చైనా శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ 1 బ్రెజిల్, ఆప్షన్ 2 భారతదేశం, ఆప్షన్ 3 చైనా, ఆప్షన్ 4 క్యూబా. సరైన సమాధానం ఆప్షన్ 4 క్యూబా. నెక్స్ట్ వన్: ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో భారతదేశంలోని ఏ ప్రదేశాన్ని చేర్చారు? ఆప్షన్ 1 హంసీ, ఆప్షన్ 2 శాంతినికేతన్, ఆప్షన్ 3 హోయసల దేవాలయాలు, ఆప్షన్ 4 ఖజురహో దేవాలయాలు. సరైన సమాధానం ఆప్షన్ 3 హోయసల దేవాలయాలు. నెక్స్ట్ వన్: 2024 సంవత్సరానికి గాను ఎంతమందికి పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి? ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 7, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 8 మంది. సరైన సమాధానం ఆప్షన్ 1 5. నెక్స్ట్ వన్: ఆర్థికవేత్త రోహిత్ లాంబాతో కలిసి బ్రేకింగ్ ది మోల్డ్ రీఇమేజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? ఆప్షన్ 1 ఉర్జిత్ పటేల్, ఆప్షన్ 2 రఘురామ్ రాజన్, ఆప్షన్ 3 శక్తికాంత దాస్, ఆప్షన్ 4 అమర్త్య సేన్. సరైన సమాధానం ఆప్షన్ 2 రఘురామ్ రాజన్. నెక్స్ట్ వన్: భారతరత్న అవార్డు అందుకున్న మొదటి మహిళ ఎవరు? ఆప్షన్ 1 మదర్ తెరిస్సా, ఆప్షన్ 2 ఇందిరాగాంధీ, ఆప్షన్ 3 అరుణ ఆసఫ్ అలీ, ఆప్షన్ 4 ఎంఎస్ సుబ్బలక్ష్మి. సరైన సమాధానం ఆప్షన్ 2 ఇందిరాగాంధీ.
నెక్స్ట్ వన్, దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారాలు ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఆప్షన్ 1 1947, ఆప్షన్ 2 1950, ఆప్షన్ 3 1959, ఆప్షన్ 4 1961. సరైన సమాధానం ఆప్షన్ 3 1959. నెక్స్ట్ వన్, బ్రహ్మ సమాజ్ నుండి వేరుపడి సాధారణ బ్రహ్మ సమాజ్ను ఏర్పాటు చేసింది ఎవరు? ఆప్షన్ 1 రాజారాం మోహన్ రాయ్, ఆప్షన్ 2 కేశవ చంద్రసేన్, ఆప్షన్ 3 ఆత్మారాం పాండురంగ, ఆప్షన్ 4 పండిత రమాబాయి. సరైన సమాధానం ఆప్షన్ 2 కేశవ చంద్రసేన్. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి 2024 సంవత్సరాన్ని ఏ సంవత్సరంగా గుర్తించింది? ఆప్షన్ 1 కుక్కలు, ఆప్షన్ 2 సింహాలు, ఆప్షన్ 3 అశ్వములు, ఆప్షన్ 4 ఒంటెలు. సరైన సమాధానం ఆప్షన్ 4 ఒంటెలు. నెక్స్ట్ వన్, 5వ పిన్ కోడ్ జోన్లో లేని రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 తెలంగాణ, ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 3 గోవా, ఆప్షన్ 4 కర్ణాటక. సరైన సమాధానం ఆప్షన్ 3 గోవా. నెక్స్ట్ వన్, కింది వాటిలో అత్యంత ప్రాచీనమైన భారత తత్వ సాంప్రదాయం ఏది? ఆప్షన్ 1 వైశేషికం, ఆప్షన్ 2 సాంఖ్య, ఆప్షన్ 3 యోగ, ఆప్షన్ 4 కర్మ మీమాంస. సరైన సమాధానం ఆప్షన్ 1 వైశేషికం. నెక్స్ట్ వన్, గుప్తుల కాలంలో బంగారంతో మారకం మాధ్యమాన్ని ఏమనేవారు? ఆప్షన్ 1 దీనారా, ఆప్షన్ 2 సువర్ణ, ఆప్షన్ 3 డ్రమ్మ, ఆప్షన్ 4 కర్ణపన. సరైన సమాధానం ఆప్షన్ 2 సువర్ణ. నెక్స్ట్ వన్, భారతీయ సివిల్ సర్వీస్ పాస్ అయిన మొదటి భారతీయుడు ఎవరు? ఆప్షన్ 1 దాదాబాయి నౌరోజీ, ఆప్షన్ 2 సురేంద్రనాథ్ బెనర్జీ, ఆప్షన్ 3 బాల గంగాధర్ తిలక్, ఆప్షన్ 4 డిఎన్ వాచా. సరైన సమాధానం ఆప్షన్ 2 సురేంద్రనాథ్ బెనర్జీ. నెక్స్ట్ వన్, ఆర్బీఐ తొలి భారతీయ గవర్నర్ ఎవరు? ఆప్షన్ 1 కేజే ఉదేసి, ఆప్షన్ 2 సిడి దేశ్ముఖ్, ఆప్షన్ 3 దేవికా రాణి రోరిచ్, ఆప్షన్ 4 చేతన్ శర్మ. సరైన సమాధానం ఆప్షన్ 2 సిడి దేశ్ముఖ్. నెక్స్ట్ వన్, గుండెపోటుని నిరోధించే వ్యాక్సిన్ను ఏ దేశ శాస్త్రవేత్తలు తయారు చేశారు? ఆప్షన్ 1 స్వీడన్, ఆప్షన్ 2 జపాన్, ఆప్షన్ 3 భారత్, ఆప్షన్ 4 ఇంగ్లాండ్. సరైన సమాధానం ఆప్షన్ 1 స్వీడన్. నెక్స్ట్ వన్, విద్యా దృక్పథాలు. విద్యారంగంలో ప్రైవేటీకరణ అనేది ప్రపంచీకరణలో ఒక బలమైన భావన అని నిర్వచించిన వారు? ఆప్షన్ 1 నెహ్రూ, ఆప్షన్ 2 అనిబిసెంట్, ఆప్షన్ 3 తిలక్, ఆప్షన్ 4 గాంధీ. సరైన సమాధానం ఆప్షన్ 3 తిలక్. నెక్స్ట్ వన్, సాధికారత గల ఉపాధ్యాయుల విషయ విశ్లేషణతో పాటు సృజనాత్మక పద్ధతులను వనరులను ఉపయోగించి విద్యార్థులలో ఆలోచనలను రేకెత్తిస్తారు. విద్యార్థులకు పలు అనుభవాలను కలిగించి వారి సమర్థతను ఇనుమడింపచేస్తారు అని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ 1 వైట్ హెడ్, ఆప్షన్ 2 గుడ్మెన్, ఆప్షన్ 3 గట్మన్, ఆప్షన్ 4 ప్రొబెల్. సరైన సమాధానం ఆప్షన్ 2 గుడ్మెన్. నెక్స్ట్ వన్, ఏ హక్కు ప్రకారం ప్రతి బాలుడు బాలికకు జీవించే హక్కు ఉంది? ప్రతి పిల్లవానికి తన తల్లిదండ్రులతో కలిసే జీవించే హక్కు ఉంది. ఆప్షన్ 1 మనుగడ సాధించే హక్కు, ఆప్షన్ 2 రక్షణకు సంబంధించిన హక్కు, ఆప్షన్ 3 అభివృద్ధికి సంబంధించిన హక్కు, ఆప్షన్ 4 పాల్గొనే హక్కు. సరైన సమాధానం ఆప్షన్ 1 మనుగడ సాధించే హక్కు. నెక్స్ట్ వన్, మనస్సును నియంత్రించటమే విద్య అన్నవారు ఎవరు? ఆప్షన్ 1 పెస్టాలజీ, ఆప్షన్ 2 ఎమర్సన్, ఆప్షన్ 3 కొమినియస్, ఆప్షన్ 4 ప్లేటో. సరైన సమాధానం ఆప్షన్ 2 ఎమర్సన్. నెక్స్ట్ వన్, విద్యా ప్రణాళికలో ఉండవలసిన విలువలు. ఆప్షన్ 1 సాంఘిక విలువలు, ప్రజాస్వామ్య విలువలు, ఆప్షన్ 2 నైతిక విలువలు, ఆప్షన్ 3 సాంస్కృతిక విలువలు, ఆప్షన్ 4 పైవన్యు. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్యు. నెక్స్ట్ వన్, 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ నిర్బంధోచిత ప్రాథమిక విద్య అందించాలని సూచించిన కమిషన్? ఆప్షన్ 1 కొఠారి కమిషన్, ఆప్షన్ 2 జనార్దన్ రెడ్డి కమిషన్, ఆప్షన్ 3 మొదలియార్ కమిషన్,
ఆప్షన్ 4 ఈశ్వరీబాయ్ పటేల్ కమిషన్. సరైన సమాధానం ఆప్షన్ 2 జనార్దన్ రెడ్డి కమిషన్. నెక్స్ట్ వన్, ఆర్టీఈ యాక్ట్ ప్రకారం ఒక ఉపాధ్యాయుడుకు వారంలో నిర్దేశించిన బోధనా గంటలు. ఆప్షన్ 1 35 గంటలు, ఆప్షన్ 2 38 గంటలు, ఆప్షన్ 3 40 గంటలు, ఆప్షన్ 4 45 గంటలు. సరైన సమాధానం ఆప్షన్ 4 45 గంటలు. నెక్స్ట్ వన్, బాలల విద్యా హక్కు చట్టం 2009లోని అంశాలను అమలు చేయుటకు కావలసిన నిధిని సమకూర్చవలసిన బాధ్యత ఎవరికి కలదు? ఆప్షన్ 1 కేంద్ర ప్రభుత్వం మాత్రమే, ఆప్షన్ 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆప్షన్ 3 రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే, ఆప్షన్ 4 ఎన్సిఈఆర్టీ మాత్రమే. సరైన సమాధానం ఆప్షన్ 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. నెక్స్ట్ వన్, అభ్యసన వైకల్యానికి కారణాలు. ఏ అంగిక కారణాలు, బి జన్యుపరమైన కారణాలు, సి పరిసరాల ప్రభావాలు కారకాలు. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 ఏ కామా బి మరియు సి, ఆప్షన్ 3 ఏ కామా సి మాత్రమే, ఆప్షన్ 4 సి మాత్రమే. సరైన సమాధానం ఆప్షన్ 2 ఏ కామా బి మరియు సి. నెక్స్ట్ వన్, ప్రజాస్వామ్య విద్యా ప్రణాళికకు సంబంధించి సరైన వాక్యము. ఆప్షన్ 1 విస్తృత ఆధారిత పాఠ్య ప్రణాళిక, ఆప్షన్ 2 వైవిధ్యం మరియు సరళంగా ఉంటుంది, ఆప్షన్ 3 స్థానిక అవసరాలపై ఆధారపడి ఉంటుంది, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తరగతి గది అన్వయింపు. అమూర్త ఆలోచన సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు. ఆప్షన్ 1 బినే, ఆప్షన్ 2 స్టెర్న్, ఆప్షన్ 3 జీన్ పియాజే, ఆప్షన్ 4 ఎల్ఎం టర్మన్. సరైన సమాధానం ఆప్షన్ 4 ఎల్ఎం టర్మన్. నెక్స్ట్ వన్, మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ ఎంఆర్టీ ఒక. ఆప్షన్ 1 మూర్తిమత్వ పరీక్ష, ఆప్షన్ 2 ప్రజ్ఞా పరీక్ష, ఆప్షన్ 3 సహజ సామర్థ్య పరీక్ష, ఆప్షన్ 4 వైఖరి మాపని. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 సహజ సామర్థ్య పరీక్ష. నెక్స్ట్ వన్, తరగతిలోని విద్యార్థులందరినీ ఆకర్షించి తన మాటకారితనంతో అందరినీ కట్టిపడేసే అందరిచే పాఠశాల నాయకుడిగా ఎన్నుకోబడిన ఆ విద్యార్థిలోని ప్రజ్ఞ. ఆప్షన్ 1 అమూర్త ప్రజ్ఞ, ఆప్షన్ 2 యాంత్రిక ప్రజ్ఞ, ఆప్షన్ 3 సాంఘిక ప్రజ్ఞ, ఆప్షన్ 4 ప్రాదేశిక ప్రజ్ఞ. సరైన సమాధానం ఆప్షన్ 3 సాంఘిక ప్రజ్ఞ. నెక్స్ట్ వన్, శాస్త్రీయ నిబంధనకు సంబంధించి సరికాని అంశము. ఆప్షన్ 1 ఉద్దీపన వినియోగిస్తే ప్రతిస్పందన వస్తుంది, ఆప్షన్ 2 దీనిని ఎస్ టైప్ నిబంధనము అంటారు, ఆప్షన్ 3 ప్రతిస్పందనకు ప్రతిఫలానికి మధ్య సంబంధం ఏర్పడుతుంది, ఆప్షన్ 4 అభ్యసించే వారి పాత్ర నిష్క్రియాత్మకంగా ఉంటుంది. సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రతిస్పందనకు ప్రతిఫలానికి మధ్య సంబంధం ఏర్పడుతుంది అనేది శాస్త్రీయ నిబంధనకు సంబంధించి సరికాని అంశము. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి గణితంలో నేర్చుకున్న అంశాలు భౌతిక శాస్త్రంలోని సమస్యలను పరిష్కరించడంలో ఉపయోగపడటం ఏ రకానికి చెందిన అభ్యసన బదలాయింపు? ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు, ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ 3 శూన్య బదలాయింపు, ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు. ఇక్కడ ఒక రంగంలో నేర్చుకున్న అంశాలు ఇంకొక రంగాన్ని పరిష్కరించడంలో సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఇది అనుకూల బదలాయింపు రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్మృతి ప్రక్రియలో 4వ సోపానం ఏంటి? ఆప్షన్ 1 ధారణ, ఆప్షన్ 2 పునఃస్మరణ, ఆప్షన్ 3 గుర్తింపు, ఆప్షన్ 4 పునరభ్యసనము. సరైన సమాధానం ఆప్షన్ 3 గుర్తింపు. నెక్స్ట్ వన్, మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం రక్షణ, భద్రత అవసరాలు సంతృప్తి చెందిన వెంటనే వ్యక్తి సంతృప్తి పరుచుకునేందుకు ప్రయత్నించే అవసరం. ఆప్షన్ 1 ఆత్మ ప్రస్తావన అవసరం, ఆప్షన్ 2 ఆత్మ గౌరవ అవసరం, ఆప్షన్ 3 ప్రేమ వాత్సల్య సంబంధిత అవసరం, ఆప్షన్ 4 శారీరక అవసరం. సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రేమ వాత్సల్య సంబంధిత అవసరం.
నెక్స్ట్ వన్, వెటన్ బార్న్ సైక్రియాట్రిక్ రేటింగ్ స్కేల్ ఎవరికి ఉద్దేశించినది? ఆప్షన్ 1 మానసిక రోగులకు, ఆప్షన్ 2 నిరక్షరాస్యులకు, ఆప్షన్ 3 చెవిటి మూగవారికి, ఆప్షన్ 4 విదేశస్థులను పరీక్షించడానికి. సరైన సమాధానం ఆప్షన్ 1 మానసిక రోగులకు. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి సమర్థవంతమైన సంతృప్తికరమైన రీతిలో తన సహజ సామర్థ్య శక్తులను ఉపయోగించుకోవడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 ఒత్తిడి, ఆప్షన్ 2 భీతి, ఆప్షన్ 3 మానసిక ఆరోగ్యం, ఆప్షన్ 4 సర్దుబాటు. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 మానసిక ఆరోగ్యము. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి తనకు ఉద్యోగము రానప్పటికీ తన తమ్ముడికి ఉద్యోగం వచ్చినప్పుడే తనకు ఉద్యోగం వచ్చినంతగా ఆనందపడుతున్న ఆ వ్యక్తి ఉపయోగించుకున్న రక్షక తంత్రము. ఆప్షన్ 1 హేతుకీకరణము, ఆప్షన్ 2 ప్రతిగమనము, ఆప్షన్ 3 ఉపసంహరణ, ఆప్షన్ 4 తదాత్మీకరణము. సరైన సమాధానం ఆప్షన్ 4 తదాత్మీకరణము. నెక్స్ట్ వన్, బోధనా పద్ధతులు. కింది వానిలో విద్యార్థి కేంద్రీకృత మూల్యాంకనానికి చెందనిది? ఆప్షన్ 1 స్వీయ సహ అభ్యాసకులు, ఉపాధ్యాయులు, ఇతరుల్లో మూల్యాంకనము, ఆప్షన్ 2 నిరంతరం జరగదు, ఆప్షన్ 3 అభ్యసన విధానం అభ్యసన అనుభవాలను దృష్టిలో ఉంచుకునే మూల్యాంకనం, ఆప్షన్ 4 ఎప్పుడైనా ఎక్కడైనా జరిపే మూల్యాంకనం. సరైన సమాధానం నిరంతరం జరగదు అనేది విద్యార్థి కేంద్రీకృత మూల్యాంకనానికి చెందని అంశము. నెక్స్ట్ వన్, భిన్నమైన అభ్యాసకుల అవసరాలను తీరుస్తూ మూల్యాంకన విధానంలో సరళత్వాన్ని తీసుకొని రావడానికి మూల్యాంకనంపై నేషనల్ ఫోకస్ గ్రూప్ ఏ సూచనలు చేసింది? ఆప్షన్ 1 విద్యార్థులలో అభ్యసన స్థాయిలను ఒకే రీతిలో ఆశించకూడదు, ప్రతి విద్యార్థి ప్రతి అంశాన్ని నేర్చుకుంటారని ఆశించకూడదు, పరీక్ష నిర్వహణ సమయంలో సరళత్వము, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఒక సత్య ప్రవచనము. ఆప్షన్ 1 చాసరు కవి ఇంగ్లీష్లో పద్య పాదాల్లో అక్షర సంఖ్యా నియమం పెట్టాడు, ఆప్షన్ 2 లూయిస్ కరోల్ గణితపరమైన హాస్యాలతో రచనలు చేశాడు, ఆప్షన్ 3 చాసో ఆరుద్రలు గణిత అంశాలను ప్రతీకలుగా వాడుకున్నారు, ఆప్షన్ 4 పైవన్నీయు. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ వన్, నాట్య వృత్తాల శోభ అంతా సౌష్ఠవం మీదే ఆధారపడి ఉందని చెప్పిన వారు? ఆప్షన్ 1 లూయిస్ కరోల్, ఆప్షన్ 2 చాసో, ఆప్షన్ 3 నాట్య శాస్త్రకర్త భరతుడు, ఆప్షన్ 4 బెర్ట్రాండ్ రస్సెల్. సరైన సమాధానం ఆప్షన్ 3 నాట్య శాస్త్రకర్త భరతుడు. గణితంలో ప్రతిభగల విద్యార్థుల జ్ఞానతృష్ట చల్లారటానికి అనుబంధ సామాగ్రి కొరకు ఉపాధ్యాయులు చేయవలసినదేమిటి? ఆప్షన్ 1 గణిత ఒలింపియాడ్ పరీక్షలోని గణితాంశాలను సంపాదించి వారితో సాధింపచేస్తూ ఉండాలి, ఆప్షన్ 2 ఐఐటి ప్రవేశ పరీక్షలలోని గణితాంశాలను సంపాదించి వారితో సాధింపచేస్తూ ఉండాలి, ఆప్షన్ 3 జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్షలు వంటి వాటిలోని గణితాంశాలను సంపాదించి వారితో సాధింపచేస్తూ ఉండాలి, ఆప్షన్ 4 పైవన్నీ. సో ఆప్షన్ 4 పైవన్నీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ స్థాయికి చెందిన పాఠశాలలోనైనా అతి ముఖ్యమైన సమస్య క్రింది వానిలో ఏది? ఆప్షన్ 1 భౌతిక రసాయన శాస్త్రంలో వెనుకబడినతనం అనే సమస్య, ఆప్షన్ 2 గణితంలో వెనుకబడినతనం అనే సమస్య, ఆప్షన్ 3 జీవశాస్త్రంలో వెనుకబడినతనం అనే సమస్య, ఆప్షన్ 4 ఆంగ్లంలో వెనుకబడినతనం అనే సమస్య. సరైన సమాధానం ఆప్షన్ 2 గణితంలో వెనుకబడినతనం అనే సమస్య. నెక్స్ట్ వన్, ఫ్రస్ట్ అనే విద్యావేత్త ప్రకారం బోధనా లక్ష్యాలను రూపొందించటంలో పాటించాల్సిన నియమాలు. ఆప్షన్ 1 లక్ష్యాలను సంపూర్ణ వాక్యాలుగా రాయాలి, ఆప్షన్ 2 లక్ష్యాలు ఖచ్చితంగాను స్పష్టంగాను ఉండాలి, ఆప్షన్ 3 లక్ష్యాలు అసందర్భంగా అసందిగ్ధంగా ఉండరాదు, ఆప్షన్ 4 పైవన్నీయు.
సరి అయిన సమాధానం ఆప్షన్ 4 పైవన్యు. నెక్స్ట్ వన్, కింది వానిలో విద్యా లక్ష్యాల ఉపయోగము. ఆప్షన్ 1 బోధన అభ్యసన కార్యక్రమాల రూపకల్పనకు నిర్వహణకు. ఆప్షన్ 2 విద్యార్థులలో ఆశించదగిన ప్రవర్తన పరివర్తనలను కలుగజేయడానికి. ఆప్షన్ 3 కార్యక్రమయుత అభ్యసనను తయారు చేయడానికి. ఆప్షన్ 4 పైవన్యు. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్యు. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి రాసిన సమాధాన పత్రాన్ని 3 ఉపాధ్యాయులు దిద్దినప్పటికీ ఒకే మార్కులు వచ్చాయి. ఈ మదింపులోని ప్రశ్నాపత్రానికి ఉన్న విశిష్ట లక్షణము. ఆప్షన్ 1 లక్ష్యాత్మకత. ఆప్షన్ 2 ఆచరణాత్మకత. ఆప్షన్ 3 ప్రామాణికత. ఆప్షన్ 4 విశ్వసనీయత. సరైన సమాధానం ఆప్షన్ 4 విశ్వసనీయత. నెక్స్ట్ వన్, విద్యార్థి యొక్క సాధనా సామర్థ్యాన్ని మదింపు చేయు మూల్యాంకన సాధనము. ఆప్షన్ 1 సాధనా నిక్ష. ఆప్షన్ 2 లోప నిర్ధారణ నిక్ష. ఆప్షన్ 3 మౌఖిక పరీక్ష. ఆప్షన్ 4 అభిరుచి శోధిక. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 సాధనా నిక్ష. నెక్స్ట్ వన్, విద్యార్థి మానసిక స్థాయిని అవసరాలను పరిగణలోకి తీసుకొని ఉపాధ్యాయుడు తన విద్యా బోధనా కార్యక్రమాలను నిర్ణయించుకునే విధానం. ఆప్షన్ 1 సమగ్ర మూల్యాంకనము. ఆప్షన్ 2 రూపణ మూల్యాంకనము. ఆప్షన్ 3 ప్రాగుక్తిక మూల్యాంకనము. ఆప్షన్ 4 లోప నిర్ధారణ మూల్యాంకనము. సరైన సమాధానం ఆప్షన్ 2 రూపణ మూల్యాంకనము. నెక్స్ట్ వన్, మూల్యాంకన విధానంలో మూల్యాంకన సాధనాల ఎంపిక లేదా నిర్మాణం ఎన్నవ సోపానం. ఆప్షన్ 1 2వ సోపానం. ఆప్షన్ 2 4వ సోపానం. ఆప్షన్ 3 5వ సోపానం. ఆప్షన్ 4 7వ సోపానం. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 5వ సోపానం. నెక్స్ట్ వన్, లీలావతి గణితాన్ని ఫైజీ ఏ భాషలోకి అనువదించాడు. ఆప్షన్ 1 జర్మనీ. ఆప్షన్ 2 లాటిన్. ఆప్షన్ 3 ఉర్దూ. ఆప్షన్ 4 పర్షియన్. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 పర్షియన్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ప్రాథమికోన్నత పాఠశాల స్థాయి గణిత బోధన ఉద్దేశము. ఆప్షన్ 1 విద్యార్థులలో ఏకాగ్రత స్వశక్తిని పెంపొందిస్తూ అన్వేషణ దృక్పథాన్ని అభివృద్ధి చేయడం. ఆప్షన్ 2 విద్యార్థులను గణితంలో మిగిలిన విషయాలను అధ్యయనానికి సంసిద్ధులను చేయడం. ఆప్షన్ 3 విద్యార్థి ప్రతి అనుభవాన్ని గణితంలో మేళవింపు చేసి అతని సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడటం. ఆప్షన్ 4 పైవన్యు. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 పైవన్యు. నెక్స్ట్ వన్, నిత్య జీవిత సమస్యలను జయప్రదంగా సులభంగా సాధించడానికి గణితం ఉపయోగపడుతుంది అని తెలియచేసే గణిత విలువ. ఆప్షన్ 1 ప్రయోజన విలువ. ఆప్షన్ 2 క్రమశిక్షణ విలువ. ఆప్షన్ 3 సామాజిక విలువ. ఆప్షన్ 4 సాంస్కృతిక విలువ. సరైన సమాధానం ఆప్షన్ 1 ప్రయోజన విలువ. నెక్స్ట్ వన్, సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అని ఆర్ట్స్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్ అని పిలువబడే విషయము. ఆప్షన్ 1 భౌతిక శాస్త్రం. ఆప్షన్ 2 గణితం. ఆప్షన్ 3 రసాయన శాస్త్రం. ఆప్షన్ 4 సాంఘిక శాస్త్రం. సరైన సమాధానం ఆప్షన్ 2 గణితము. నెక్స్ట్ వన్, సమస్య పరిష్కార పద్ధతిలో 3వ సోపానం. ఆప్షన్ 1 దత్త నియమాలు సక్రమంగా సమగ్ర పద్ధతిలో సేకరించడం. ఆప్షన్ 2 సమస్యకు ఖచ్చితమైన పరిష్కారాన్ని సూచించడం. ఆప్షన్ 3 సాధ్యమైనంత వరకు దగ్గర పరిష్కారాన్ని సూచించడం. ఆప్షన్ 4 వచ్చిన ఫలితాలు సరైనవో కావో తెలుసుకోవడం. సరైన సమాధానం ఆప్షన్ 1 దత్త నియమాలు సక్రమంగా సమగ్ర పద్ధతిలో సేకరించడం. నెక్స్ట్ వన్, గణిత శాస్త్రంలో భావనల సూత్రాల నియమాల స్థిరీకరణానికి తోడ్పడేది. ఆప్షన్ 1 రాత పని. ఆప్షన్ 2 మౌఖిక పని. ఆప్షన్ 3 ఆవర్తనం. ఆప్షన్ 4 నియోజనం. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 ఆవర్తనం. నెక్స్ట్ వన్, మంద అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి. ఆప్షన్ 1 140 కంటే ఎక్కువ. ఆప్షన్ 2 70 నుంచి 90. ఆప్షన్ 3 120 నుంచి 140. ఆప్షన్ 4 10 నుంచి 30. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 70 నుంచి 90. నెక్స్ట్ వన్, ప్రస్తుతం అమల్లో ఉన్న పాఠ్య పథక రచనల్లో ప్రేరణ, ఉన్ముఖీకరణము, శీర్షిక ప్రకటన అనేవి
ఏ రకమైన వ్యాసక్తులకు చెందినది? ఆప్షన్ 1 పూర్వ జ్ఞాన వ్యాసక్తులు, ఆప్షన్ 2 వికాస వ్యాసక్తులు, ఆప్షన్ 3 పర్యవసాన వ్యాసక్తులు, ఆప్షన్ 4 ఉన్మికీకరణ వ్యాసక్తులు. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 ఉన్మికీకరణ వ్యాసక్తులు. నెక్స్ట్ వన్, గణితంలో పాఠ్యాంశాలను నిర్ణయించడానికి తగిన సూచనలు చేసిన వారు? ఆప్షన్ 1 జేడబ్ల్యూ యంగ్, ఆప్షన్ 2 పెస్టాలజీ, ఆప్షన్ 3 శామ్యూల్, ఆప్షన్ 4 కన్నింగ్హామ్. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 జేడబ్ల్యూ యంగ్. నెక్స్ట్ వన్, ఒక అంశాన్ని అర్థవంతమైన భాగాలుగా విభజించి ఒక భాగానికి మరో భాగానికి మధ్య కాల వ్యవధి 3 లేదా 4 నెలలు తీసుకొని బోధన జరిపే విధానం? ఆప్షన్ 1 శీర్షిక పద్ధతి, ఆప్షన్ 2 ఏకకేంద్ర పద్ధతి, ఆప్షన్ 3 సర్పిల పద్ధతి, ఆప్షన్ 4 తార్కిక పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 3 సర్పిల పద్ధతి. నెక్స్ట్ వన్, ఒక సూత్ర వివరణ ఒక మాదిరి సమస్య అనంతరం దానిపై ఆవర్తనం తద్వారా ప్రావీణ్యం సాధించేందుకు ఉపకరించే అభ్యాసాలు? ఆప్షన్ 1 మౌఖిక అభ్యాసాలు, ఆప్షన్ 2 రాత అభ్యాసాలు, ఆప్షన్ 3 మానసిక అభ్యాసాలు, ఆప్షన్ 4 కలగూరగంప అభ్యాసాలు. సరైన సమాధానం ఆప్షన్ 2 రాత అభ్యాసాలు. నెక్స్ట్ వన్, గణిత సామర్థ్యాలు పూర్తి స్థాయిలో వెలుగులోకి రావడానికి ప్రదర్శించడానికి తగిన అభినందనలు ప్రోత్సాహం పొందడానికి సాధనం? ఆప్షన్ 1 గణిత పోటీ పరీక్షలు, ఆప్షన్ 2 గణిత పదకేళి పరీక్షలు, ఆప్షన్ 3 గణిత ప్రదర్శన పరీక్షలు, ఆప్షన్ 4 గణిత సంఘం పరీక్షలు. సరైన సమాధానం ఆప్షన్ 3 గణిత ప్రదర్శన పరీక్షలు. నెక్స్ట్ వన్, ప్రిన్సిపియా మ్యాథమెటికా అనే గ్రంథంలో వివరించిన వాదము? ఆప్షన్ 1 హేతువాదము, ఆప్షన్ 2 తార్కికవాదము, ఆప్షన్ 3 సహజ జ్ఞానవాదము, ఆప్షన్ 4 సాంప్రదాయికవాదము. సరైన సమాధానం తార్కికవాదము. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మొట్టమొదటి మహిళా గణితవేత్త? ఆప్షన్ 1 హైపాటిమా, ఆప్షన్ 2 లీలావతి, ఆప్షన్ 3 శకుంతలాదేవి, ఆప్షన్ 4 ఎవరూ కాదు. సరైన సమాధానం ఆప్షన్ 1 హైపాటిమా. నెక్స్ట్ వన్, ఆర్యభట్ట శిష్యులలో ప్రసిద్ధుడు? ఆప్షన్ 1 హిప్పార్కస్, ఆప్షన్ 2 ఆర్కిటస్, ఆప్షన్ 3 లాటదేవ, ఆప్షన్ 4 ఫిలోడస్. సరైన సమాధానం ఆప్షన్ 3 లాటదేవ. నెక్స్ట్ వన్, క్రింది వానిలో మొదట భాస్కరాచార్య గ్రంథం కానిది? ఆప్షన్ 1 మహాభాస్కరీయ, ఆప్షన్ 2 లఘు భాస్కరీయ, ఆప్షన్ 3 ఆర్యభట్టీయ భాష్యము, ఆప్షన్ 4 సిద్ధాంత శిరోమణి. సరైన సమాధానం ఆప్షన్ 4 సిద్ధాంత శిరోమణి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో వ్యక్తి పోకడలు, అభిరుచులు, దృక్పథాలు, విలువలకు సంబంధించిన అంశము? ఆప్షన్ 1 జ్ఞానరంగము, ఆప్షన్ 2 భావావేశ రంగము, ఆప్షన్ 3 అవగాహన రంగము, ఆప్షన్ 4 మానసిక చలనాత్మక రంగము. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 భావావేశ రంగము. నెక్స్ట్ వన్, విద్యార్థి లిఖిత గణనలను త్వరగా తప్పులు లేకుండా చేస్తాడు. ఇది ఏ లక్ష్యానికి చెందిన ఒక స్పష్టీకరణ? ఆప్షన్ 1 హస్త నిపుణత నైపుణ్యము, ఆప్షన్ 2 గణిత నైపుణ్యము, ఆప్షన్ 3 పట్టికలను చదివే నైపుణ్యము, ఆప్షన్ 4 చిత్రలేఖనము. సరైన సమాధానం ఆప్షన్ 2 గణిత నైపుణ్యము. నెక్స్ట్ వన్, విద్యార్థి జ్ఞాపక శక్తికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది అనే ప్రయోజనం గల బోధనా విధానము? ఆప్షన్ 1 నిగమన ఉపగమ్ము, ఆప్షన్ 2 విశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 3 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 4 ప్రాజెక్టు పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 1 నిగమన ఉపగమము. నెక్స్ట్ వన్, క్రింది వానిలో విశ్లేషణ పద్ధతిలో ఒక లోపము? ఆప్షన్ 1 విద్యార్థులకు వచ్చిన సందేహాలను తీర్చదు, ఆప్షన్ 2 ఈ పద్ధతి ద్వారా వేగాన్ని పెంపొందించలేము, ఆప్షన్ 3 విద్యార్థులకు అనేక అనుమానాలను కలిగిస్తుంది, ఆప్షన్ 4 జ్ఞాపక శక్తికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. సరైన సమాధానం ఆప్షన్ 2 ఈ పద్ధతి ద్వారా వేగాన్ని పెంపొందించలేము. నెక్స్ట్ వన్,
చేయడం ద్వారా నేర్చుకోవడం, పరిశీలన ద్వారా నేర్చుకోవడం అనే సూత్రాలపై ఆధారపడిన పద్ధతి. ఆప్షన్ 1 నిగమన పద్ధతి, ఆప్షన్ 2 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 3 సమస్య పరిష్కార పద్ధతి, ఆప్షన్ 4 ప్రయోగశాల పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రయోగశాల పద్ధతి. నెక్స్ట్ వన్, ఈ పద్ధతి వలన విద్యార్థులలో సంఘీభావము, కలుపుగోలుతనము అనేవి అభివృద్ధి చెందుతాయి. ఆప్షన్ 1 సమస్య పరిష్కార పద్ధతి, ఆప్షన్ 2 ప్రాజెక్టు పద్ధతి, ఆప్షన్ 3 ప్రయోగశాల పద్ధతి, ఆప్షన్ 4 అన్వేషణ పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రాజెక్టు పద్ధతి. నెక్స్ట్ వన్, గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థుల లక్షణాలు. ఆప్షన్ 1 సునిశిత పరిశీలన, దృష్టి, ఏకాగ్రత, అవధానం ఉండటం. ఆప్షన్ 2 జ్ఞాపక శక్తి బలహీనంగా ఉండటం. ఆప్షన్ 3 ఆలోచనలో సృజనాత్మకత ఉండకపోవడం. ఆప్షన్ 4 అమూర్త భావనలను అర్థం చేసుకోలేకపోవడం. సరైన సమాధానం ఆప్షన్ 1 సునిశిత పరిశీలన, దృష్టి, ఏకాగ్రత, అవధానం ఉండడం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో మంచి యూనిట్ లక్షణము. ఆప్షన్ 1 ప్రత్యక్షమైన, వ్యక్తిపరమైన, అనుభవాత్మక కృత్యాల ప్రాతిపదికగా ఉండాలి. ఆప్షన్ 4 విద్యార్థి జీవిత సంబంధ అన్వయాలు ఉండాలి. ఆప్షన్ 3 యూనిట్లోని కృత్యాల శ్రేణి ఎక్కువగా ఉండాలి. ఆప్షన్ 4 పైవన్నీయు. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీయు. నెక్స్ట్ వన్, బెంజమిన్ ఎస్ బ్లూమ్ ప్రకారం జ్ఞానాత్మక రంగంలో లేని లక్ష్యము. ఆప్షన్ 1 అవగాహన, ఆప్షన్ 2 సంశ్లేషణ, ఆప్షన్ 3 విశ్లేషణ, ఆప్షన్ 4 ప్రతిస్పందించడం. సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రతిస్పందించడం. నెక్స్ట్ వన్, విద్యార్థి కావలసిన గుర్తులకు, సంఖ్యలకు, సూత్రాలను గణిత ప్రక్రియల్లో ప్రతిక్షేపిస్తాడు. ఇది ఏ రంగానికి చెందిన స్పష్టీకరణ? ఆప్షన్ 1 జ్ఞానాత్మక రంగము, ఆప్షన్ 2 భావావేశ రంగము, ఆప్షన్ 3 మనోవికాస రంగము, ఆప్షన్ 4 మానసిక చలనాత్మక రంగము. సరైన సమాధానం ఆప్షన్ 1 జ్ఞానాత్మక రంగము. నెక్స్ట్ వన్, విద్యార్థి గణిత శాస్త్ర సంబంధమైన వ్యాసాలను, వార్తలను, చిత్రాలను సేకరిస్తాడు. స్క్రాప్ బుక్ను తయారు చేసుకుంటాడు. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? ఆప్షన్ 1 అవగాహన, ఆప్షన్ 2 అభిరుచి, ఆప్షన్ 3 శాస్త్రీయ వైఖరి, ఆప్షన్ 4 చిత్రలేఖన నైపుణ్యము. సరైన సమాధానం అభిరుచి, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బ్లూమ్స్ వర్గీకరణలో విలువల గురించి ఎక్కడ స్పష్టత లేదు అని అభిప్రాయపడిన వారు. ఆప్షన్ 1 సాకెట్, ఆప్షన్ 2 కెల్లీ, ఆప్షన్ 3 ఆర్న్వెల్, ఆప్షన్ 4 జాక్సన్. సరైన సమాధానం ఆప్షన్ 3 ఆర్న్వెల్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.